రైతులు మట్టి పరీక్ష చేసుకొని ఆ మట్టి పరీక్ష ఫలితాల ఆధారంగా వచ్చినటువంటి ఫలితాల ఆధారంగానే ఎరువుల వాడకం చేపట్టాలి. ఈ విధంగా చేపట్టడం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడం ద్వారా పంటల్లో చీడపీడలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ శాఖ సూచనల మేరకు మాత్రమే రైతులు ఈ పద్ధతులన్నీ పాటించాల్సిందిగా కోరడం జరుగుతుంది. సమస్య వస్తుంది నీకు వస్తుంది ఈసారి రాదు ప్రపంచ మృతికా దినోత్సవంగా ప్రకటించడం అయింది. ఎందుకోసం అంటే మనం వాడాల్సిన దానికంటే కూడా ఎరువులు పురుగు మందులు వాడడం ద్వారా మన భూమి అంతా కూడా కలుషితం అయిపోతుంది. దాని ద్వారా ఏంటంటే రాబో తరాల్లో మనకు ఈ నేల ఆరోగ్యం అనేది పాడైపోయే అవకాశం ఉంది. దాని ద్వారా రైతులకు పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అందుకోసం డిసెంబర్ 5 నాడు ప్రత్యేకంగా ప్రపంచ మృతికా దినోత్సవం సందర్భంగా రైతులకు నేల సంరక్షణ మరియు వాటి విధానాల గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు రామాయంపేట మండలం మరియు గ్రామంలో ప్రపంచ మృతికా దినోత్సవంపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా నేల సంరక్షణ పద్ధతులు అంటే తక్కువ ఎరువుల్ని వాడటంతో పాటుగా జీవన ఎరువులు, అదేవిధంగా జీలుగా జనుము వంటి పచ్చిరొట్ట ఎరువులను వేసి కలియదున్నడం ద్వారా సేంద్రియ కర్బన పదార్థాన్ని పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా విచక్షణ రహితంగా రసాయన పురుగు మందులు, అదేవిధంగా ఎరువులు వాడకం వల్ల పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా పాడైపోయి, అదేవిధంగా వానపాములు కూడా వాటి సంతతి నశించిపోవడం వల్ల రైతులకు గణనీయంగా దిగుబడులు తగ్గుతున్నాయి, పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఒక 5వ తారీఖు రోజు రైతులకు ఈ నేల సంరక్షణ పైన అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పంటను నేలను రక్షించడానికి మరొకమైన మార్గం ఏంటంటే పంట వ్యర్థాలను కాల్చకుండా కలియదున్నాలే. రైతులు ఇది అవగాహన లేకుండా పంట వ్యర్థాలను కాల్చడం ద్వారా పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు, వానపాములు చనిపోతున్నాయి. అదేవిధంగా పైపొరలో ఉన్నటువంటి సేంద్రియ కర్బన పదార్థం అంతా కూడా దెబ్బతిని పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పంట వ్యర్థాలను కాల్చకుండా వాటిని రోటోవీటర్ ద్వారా కానీ కల్టివేటర్ ద్వారా కానీ దున్ని 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసినట్టయితే ఈ పంట వ్యర్థాలన్నీ కూడా తొందరగా కులిపోయి సేంద్రియ కర్బన పదార్థంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చర్యలపైన కూడా మేము రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది.